ఫ్రెండ్స్, విజయ్ వాళ్ళ అమ్మ శోభా చంద్రశేఖర్ గారు తన కోడలి విషయంలో చాలా అంటే చాలా నిక్కచ్చిగా ఉన్నారు. ఎలాగైనా సరే నా కోడల్ని ఇంటికి తీసుకురావాలి అని ఆవిడ భీష్మించి కూర్చున్నారు. కారణం ఏంటంటే, ఇప్పుడు విజయ్‌ది అలాగే తన భార్యది 27 ఏళ్ల వైవాహిక జీవితం కదా! అయితే ఈ నేపథ్యంలో ఆవిడ తన సపోర్ట్ తన కోడలికి ఇవ్వాలి అనే విషయాన్ని ఒక నెక్లెస్ ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇద్దరి మెడలో ఒకే రకమైన నెక్లెస్‌లు ఉన్నాయి కదా! అది తరతరాలుగా తరతరాలుగా విజయ్ కుటుంబం వాళ్ళు వాళ్ళకిస్తున్నారనమాట. అంటే విజయ్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా! విజయ్ వాళ్ళ మదర్‌కి వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారికి వాళ్ళ అత్తగారు అలా 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 వస్తుందనమాట. ఒక వంశపార్యపరంగా వస్తున్న ఆ ఆభరణం సంగీత గారికి కోపమొచ్చి అక్కడే అంటే చెన్నైలోనే వదిలేసి ఆవిడ లండన్‌కి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆవిడ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చారో అంటే మన లండన్ నుంచి ఇక్కడికొచ్చారో చెన్నైకి, ఆవిడ అంటే విజయ్ వాళ్ళ మదర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ ఒక్కటే ఫిక్స్ అయ్యారు. నా నా కోడలు నా సొంతం. ఆవిడ తను ఏ రకంగానూ మా కుటుంబానికి దూరం అవ్వాల్సిన అవసరమే లేదని వాళ్ళ ఫ్యామిలీలో సాధారణంగా ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీని దగ్గరికి తీసుకోవాలంటే ఒక కొత్త పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి వస్తున్నాడని చెప్పడానికి ముఖ్యంగా కోడలు కానీ, లేకపోతే మనవరాలు గాని, మనవడు కానీ ఎవరైనా పుడితే వాళ్ళకి సంబంధించిన ఒక బంగారపు నగని వాళ్ళిస్తారనమాట. వాళ్ళ ఆనవాయితీ అది. అందుకనే అంటే పెళ్ళప్పుడు విజయ్ వాళ్ళ భార్యకి చాలా ఇచ్చారు. అది వేరే విషయం. కానీ ఇది సెకండ్ లైఫ్ అన్నట్టే గదా! ఎందుకనంటే విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కలిసి సెకండ్ టైమ్ కదా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని విడాకులు రద్దు చేసుకుని. అందుకనే హుటాహుటిన విజయ్ వాళ్ళ అమ్మగారు ఈ నెక్లెస్‌ని తన మెడలో వేసి, "ఇది నువ్వు నా కొడుకు జీవితంలోకి మళ్ళీ అడుగుపెట్టినందుకు నేను నీకిస్తున్న మా మా వంశపు పారంపర్యం నీకు" అని చెప్పేసి తన మెడలో వేయడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట సంగీత. ఎందుకనంటే తనని యాక్సెప్ట్ చేసుంటే కదా! ఇంక విజయ్ మనసు ఒక్కటి మారితే చాలు. కుటుంబం పరిస్థితులు అన్నీ వాళ్ళకి అనుకూలిస్తున్నాయి. ఇక వాళ్ళ విడాకులు పిటిషన్ రద్దు చేసుకోవడమే ఒక్కటే తరువాయి. ఇంకా మిగతావన్నీ కూడా అన్నీ వచ్చేసాయన్నమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్